అందరికీ నమస్కారం. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు మరి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆర్థికవేత్త అయినటువంటి యనమల రామకృష్ణ గారు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి మరి వారు విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ కానివ్వండి, వారు చేసినటువంటి అబ్జర్వేషన్స్ పైన ఆయన ఒక ప్రెస్ మీట్ని పెట్టి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున నేను మీడియా ముందుకు రావడానికి గల రెండో కారణం, మరి నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి నాకు ఒక నోటీసుని జారీ చేయడం జరిగింది. జవహర్ రెడ్డి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నోటీస్ని నాకు జారీ చేయటం. ఆ నోటీసు సారాంశం ఏంటంటే, మరి నేను గతంలో ఆధారాలతో సహా జీవో కాపీలు చేతిలో పట్టుకుని డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో 108, 104 అంబులెన్సులకు సంబంధించి నేను కొన్ని వాస్తవాల్ని ప్రజల ముందు ఏదైతే ఉంచానో వాటికి సంబంధించి నేనంట రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ క్షమాపణ చెప్పాలంట, లేదంటే నా పైన సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటారంట. అది నోటీసు యొక్క సారాంశం. నేను అడిగినటువంటి ఒక్క ప్రశ్నకు కూడా సరైన విధంగా ఈ నోటీసులో సమాధానం లేదు. నేను అడిగినటువంటి ప్రశ్నలకి, నేను చూపించినటువంటి ఆధారాలకి సమాధానాలు చెప్పకుండా నాకేదో నోటీసు పంపిస్తే నేనేదో నోరు మూసుకుని కూర్చుంటానో, భయపడి మీడియా ముందుకు రావటం మానేస్తానో పాపం వాళ్ళు ఏదో భ్రమపడినట్టున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ జవహర్ రెడ్డి గారికి కానివ్వండి, వైసీపీ నాయకులు మంత్రులకి ఒకటే చెప్తా ఉన్నా, పట్టాభి అనే వ్యక్తి ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి భయపడడు. మీరు నోటీసు పంపించినటువంటి మరుసటి రోజు ఉదయమే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నా. మళ్ళీ మీ ఆర్థిక శాఖ మంత్రి గారు చేసినటువంటి సర్కస్ ఏదైతే ఉందో 4 రోజుల క్రితం, ఈ మధ్యకాలంలో మన ఊళ్ళలోకి సర్కస్లు రావట్లేదండి. గతంలో మనకి ఏదో జెమినీ సర్కస్ అని, జుంబో సర్కస్ అని, ఇట్లా రకరకాల సర్కస్లు వచ్చాయి. చూసి ఆ సర్కస్ల్లో బఫూన్లు రకరకాలు యాక్టింగ్ చేస్తుంటే చూసి నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకు ఈ మధ్య సర్కస్లు రావటం ఆగిపోయాయి. ఆ లోటుని వాళ్ళ బుగ్గన గారు తీరుస్తూ ఉన్నారు. మంచి సర్కస్ షో ఒకటి ఒక 4 రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి మంచి సర్కస్ చేశారు. ఆ సర్కస్ ద్వారా, ఆ సర్కస్ చూస్తే ఎవరికైనా కూడా నవ్వు వస్తుంది. ఇంకా కూడా ఆయన చేసినటువంటి కామెడీ స్కిట్స్, ఒక 2-3 కామెడీ స్కిట్స్ ఉన్నాయి. ఆ స్కిట్స్ని మీ ముందు ఇవాళ ప్రదర్శించదలుచుకున్నాను. మన దౌర్భాగ్యం, ఇటువంటి ఒక ఆర్థిక మంత్రి మన రాష్ట్రానికి ఉండటం, ఇటువంటి ఒక ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండటం, వీళ్ళ చేతుల్లో మరి మన రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థని వీళ్ళ చేతుల్లో పెట్టడం అనేది నిజంగా కూడా మన దౌర్భాగ్యం. మొన్న ఆయన చెప్తారు, బుగ్గన గారు ప్రెస్ మీట్ ప్రారంభంలోనే యనమల రామకృష్ణ గారి ఫోటో ఫైల్లో పెట్టుకుని వచ్చారండి. ఫైల్లో పెట్టుకుని వచ్చి ఆ ఫోటోని చూసి తెగ ఈర్షపడిపోతా ఉన్నాడు ఆయన. యనమల రామకృష్ణ గారు చాలా ప్రశాంతంగా, చాలా నిర్మలంగా, చాలా చక్కగా ఉన్నారంట. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మొహంలో ఉన్నటువంటి నిర్మలత్వం ఏమాత్రం తగ్గలేదంట. అది చూసి ఆయన ఈర్షపడిపోతా ఉన్నాడు. ఒకసారి ఆ బుగ్గన గారి ఫోటో చూపించు బాబు. ఇది మన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఫోటో. చూసారు కదా ఎంత గొప్పగా ఉందో. అంటే పాపం ఆయనకి ఈర్ష దేనికంటే, ఈయన చేత పాపం ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా పదే అబద్ధాలు చెప్పించి 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 పాపం బుగ్గన గారు బుగ్గలు జారిపోతా ఉన్నాయి రోజు రోజుకి. ఆ బుగ్గలు జారిపోవటం వల్ల తెగ కామెడీగా కనపడతా ఉన్నాడు ఈ రోజున. మరి సాధారణంగానే యనమల గారిని చూస్తే ఈర్ష్యగానే ఉంటుంది. ఎందుకంటే యనమల గారు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పరు కదా. ఆయన చక్కగా నిర్మలంగా, చక్కగా చూడటానికి చూసిన వెంటనే ప్రశాంతమైనటువంటి వదనంతో చాలా చక్కగా ఉంటారు. మీలాగా బొగ్గలు జారిపోయి, ఎందుకంటే పాపం మీ బాధలు, మీ అవస్థలు ఎవరికి తెలియవండి.
ఏదో మొన్నేదో తిరువల్లువారి గారి పద్యాలు కూడా చదివి వినిపిస్తా ఉన్నారండి. అయ్యా బుగ్గన గారు, ఆ తమిళ పద్యాలు మాకు అర్థం కావు, కానీ చక్కగా నేను ఒక వేమన పద్యాన్ని మీకు చదివి వినిపిస్తా. తెలుగు భాష మన మాతృభాష, చక్కగా మనం ఒక వేమన పద్యాన్ని మనం విందాం ఇప్పుడు. నిజములాడునతడు నిర్మలుండయుండు, నిజములాడునతడు నిర్మలుండయుండు, నిజములాడునతడు నీతిపరుడు, నిజములాడునతడు నీతిపరుడు, నిజము పల్కకున్న నీచ దుర్మార్గంబు, నిజము పల్కకున్న నీచ దుర్మార్గంబు విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు పాపం గతంలోనే నీలాంటి వాడు అవస్థల్ని అర్థం చేసుకుని భవిష్యత్తులో నీలాంటి వాడు ఒకటి ఇట్లా పాపం నిర్మలంగా ఉన్నటువంటి వ్యక్తుల ఫోటోలు తీసుకొచ్చి ఇట్లా కుళ్ళుకుంటూ ఉంటారని చెప్పి ఆయన ముందే ఊహించాడు. పాపం ఊహించి మీకోసం ఈ పద్యం రాశారు సార్ బుగ్గన గారు. నిజములాడునతడు నిర్మలుండయుండు అంటే ఏంటి అర్థం? యనమల రామకృష్ణ గారు ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడతారు కాబట్టి చక్కగా నిర్మలంగా ఉంటారు. ఆయన మీలాగా బుగ్గలు జారిపోయో చెమట్లు గారుకుంటాను ఉండరండి. యనమల గారు ఎప్పుడు కూడా చక్కగా నిజాలు చెప్తారు కాబట్టి నిర్మలంగా ఉంటారు. నిజములాడునతడు నీతిపరుడు, యనమల గారు ఎప్పుడు నిజాలు చెప్తారు కాబట్టి ఆయన మీద ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ కూడా లేదండి. నీతివంతమైనటువంటి వ్యక్తి యనమల గారు. నిజము పలకకున్న నీచ దుర్మార్గంబు, ఇది మీకు వర్తిస్తుంది. నిజాలు పలకపోవటం అనేది ఒక నీచమైనటువంటి దుర్మార్గం. విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి మీరు ఈ పద్యాన్ని బాగా అర్థం చేసుకుని ఇప్పటికైనా అసలు విషయం తెలుసుకోండి. నిజాలు చెప్పే ఒక వ్యక్తి యొక్క ముఖం ఎలా ఉంటుందో, నిజాలు చెప్పని వ్యక్తి యొక్క ముఖం ఎలా ఉంటుందో ఈ పద్యం ద్వారా మీరు అర్థం చేసుకోవాలని బుగ్గన గారు తెలియజేస్తా ఉన్నా. ఇక మనం బుగ్గన గారి కామెడీ స్కిట్స్లోకి వెళ్ళిపోదాం. ఆయన పాపం చాలా రకాలైనటువంటి కామెడీ స్కిట్స్. బాబు ఫస్ట్ స్కిట్ ప్లే చేయ బాబు. అంటే ఆయన బడ్జెట్లో కొన్ని మీరు చూస్తే నేను దాని గురించి వివరిస్తాను. 2019-20లో 37.9 పడిపోయింది. సౌండ్ అది కూడా చూద్దాం సార్. రెవెన్యూ రాబడి ఎంత సార్ మీరు చెప్పేది? 37.9 పడిపోయింది, అంటే 40% పడిపోయిందంట. ఎక్కడ లెక్కలు చెప్తున్నారు సార్ మీరు? లెక్కలు చూసి చెప్తున్నారు. మీరు 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 2018-19 1,14,670 కోట్లు, 1,14,670 కోట్లు అయితే 19 1,10,870, అంటే కేవలం 3,799, అంటే 3,800 కోట్లు తగ్గింది సార్. ఇది మనకే కాదు, మొత్తం భారతదేశంలో 19-20 ఎకనామిక్స్ చూడడం వల్ల అంతా తగ్గింది. మీరు చెప్పినట్లు ఇదేమి 30% ఏమి తగ్గలేదు సార్. 1,15,000 మీద 3,000 అంటే ఎంత అవుతుంది సార్? అది 2% అవుతుంది. 2.5, 30% కాదు సార్. ఏ విధంగా చెప్తున్నారు మీరు? అంటే నిజంగా కూడా జీవితంలో నాకు ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి గారికి ఒక నిమిషం ఉండమ్మా. ఇప్పుడు ఈ ఫస్ట్ వీడియో చూసినట్లయితే యనమల గారు ఏం చెప్పారు? రాష్ట్ర ఆదాయం 37.9% పడిపోయిందని చెప్పి యనమల గారు ఆయన చెప్పడం జరిగింది. అది పాపం మన రాష్ట్ర ఆర్థిక మంత్రి గారికి ఆ లెక్క అర్థం కాక ఏదో 2.2% అని చెప్పేదో పాపం ఆయన తడబడుతూ ఉన్నాడు. అంటే నాకు జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి గొప్ప అవకాశం వస్తుందని నేనైతే ఊహించలేదండి. ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి గారికి లెక్కలు చెప్పేటటువంటి గొప్ప అవకాశం నాకు భగవంతుడు కల్పిస్తాడని నేనైతే ఊహించలేదు. ఇప్పుడు ఒకసారి ఆ లెక్క ఏంటో చెప్దాం. బాబు ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయమ్మా. ఇవాళ బడ్జెట్ ఎస్టిమేట్ 2019-20కి బుగ్గన గారి బడ్జెట్లో ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అంటే ఎంత ఆదాయం వస్తుందని వాళ్ళు ఎస్టిమేట్ చేశారు? 1,78,697. ఏమ్మా 1,78,697. ఇది వాళ్ళు ఎస్టిమేట్ చేసినటువంటి ఇన్కమ్. మనకి యాక్చువల్గా వచ్చిన ఇన్కమ్ ఎంత? -1,10,000 మైనస్ ఏమ్మా 1,10,871. ఇది మనకి యాక్చువల్గా వచ్చిన ఇన్కమ్. అంటే ఎంత తగ్గింది? ఈజ్ఈక్వల్ టు నొక్కమ్మా 67,826 కోట్ల రూపాయలు మనకి ఆదాయం తగ్గింది. ఇది ఎంత శాతం అవుతుంది బాబు? పర్సంటేజ్ కొట్టమ్మా 67,826. బొగన్ గారు చూడండి, లెక్కలో తెలుసుకోండి. మీకు లెక్కలు చెప్పేటటువంటి గొప్ప అవకాశం ఇచ్చాడు నాకు ఆ భగవంతుడు. డివైడెడ్ బై 1,78,697 ఈజ్ఈక్వల్ టు నొక్కమ్మా ఇంటూ 100. పర్సంటేజ్ రావాలంటే ఇంటూ 100 నొక్కాలి. బొగ్గన్ గారు ఇంటూ 100 నొక్కండి. ఈజ్ఈక్వల్ టు 37.9%. ఇప్పుడు అర్థమైందా లెక్క మీకు?
ఏదో అనిమల్ గారు ఏదో తప్పుడు లెక్కలు చెప్తానంటున్నారు. మీరు ఇప్పుడు మీకు సాక్షాత్తు ఇవాళ లైవ్ టీవీలోనే మీకు లెక్కలు చెప్తా ఉన్నాం. 37.9% మన రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని ఏదైతే మేము చెప్పామో అది 100% వాస్తవం అని చెప్పి మీకు లెక్కలు చూపించి మరీ ప్రూవ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి కామెడీ స్కిట్లు ప్లే చేయటం మానేసేయండి బొగ్గన గారు. అంటే లెక్కలు ఎవరికి రావు, మీకు రావని చెప్పి ఇక రాష్ట్రంలో ఎవరికి లెక్కలు రావనుకుంటే ఎలా సార్? ఏదో కొద్ది గొప్ప మేము కూడా మా లెక్కల మాస్టర్ గారు ఠాగూర్ గారు అని ఒక మంచి ఆయన ఉండేవాడు. నేను బాగానే పాపం ఆయనకు చక్కగా లెక్కలు నేర్పించేవాళ్ళు మాకు. బాబు సెకండ్ కామెడీ స్కిట్ ప్లే చేయమ్మా, సెకండ్ వీడియో ప్లీజ్ ప్లే. రెవెన్యూ వ్యయము 6.96% పెరిగిపోయింది. 8,949 కోట్లు రెవెన్యూ వ్యయం పెరిగింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ సార్ 2018-19 మీ పరిపాలన లాస్ట్ సంవత్సరంలో 1,21,569 కోట్లు అయితే 1,37,518 కోట్లు అయింది 19-20. అంటే 8,948 అంటే 9,000 కోట్లు పెరిగింది. 1,30,000 మీద 9 కోట్లు ఎంత అవుతుంది సార్? 9,000 కోట్లు మీరే లెక్కేయండి. తీసుకొని మీరు చెప్తున్నారని రెవెన్యూ బొగ్గన గారు పాపం మొన్నే అడుగుతా ఉన్నారు లెక్క. మేమేం చెప్పాం? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది 6.96% పెరిగిందని చెప్పాం. పాపం ఆ లెక్క కూడా ఆయనకు అర్థం కావట్లేదు. గతంలో మరి తెలుగుదేశం పార్టీ హయాంలో 2018-19లో 1,28,569 కోట్లు. బాబు ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయమ్మా తొందరగా. 1,28,569. ఇప్పుడు 1,37,518. సో 1,37,518 కోట్లు వీళ్ళు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ 1,28,569. 28,569 బాబు. ఆ 1,28,569. 28,569 ఈజ్ ఈక్వల్ టు ఇది 8,949 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగిందండి. ఇది ఎంత పర్సెంటేజ్ అవుతుంది? డివైడెడ్ బై 1,28,569 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 100 పర్సెంటేజ్ కదండి. ఈజ్ ఈక్వల్ టు 6.96. ఎంత వచ్చింది బుగ్గన గారు? మీరే అడిగారు కదా ఎంత అవుతుందని చెప్పి. ఇదిగో 6.96%. ఈ రకంగా యనమల గారు మీలాగా తప్పుడు లెక్కలు చెప్పరండి. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి. ఆదాయం తగ్గిపోయింది 37.9% అన్నది నిజం. ఇవాళ మేము ప్రూవ్ చేసాం లెక్కలు చెప్పి మరి. అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ 6.96% పెరిగింది అన్నది కూడా లెక్కలు చెప్పి మరీ ప్రూవ్ చేస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మీరు భవిష్యత్తులో ఈ కామెడీ స్కిట్లు చేయటం మానేసేయండి దయచేసి. థర్డ్ కామెడీ స్కిట్ ప్లే చేయమ్మా. మీరేదో అంటున్నారు రాబడి రాలేదు తక్కువైందని చెప్పి. ఏమని? మీరు 62,000 కోట్లు మాత్రమే రాష్ట్రం పన్ను అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పన్ను ఆదాయం వచ్చేసి 67,000 కోట్లు కాదు సార్, 62,473 కోట్లు మన రాష్ట్రానికి వచ్చిన పన్ను అయితే కేంద్రం నుంచి కూడా మనకు వాటా 52,000 కోట్లు కలుపుకుంటే టోటల్ 1,14,772 కోట్లు సార్. మీరు చెప్పిండే తప్పు. మీరు 67,000 కోట్లు అంటున్నారు. కాదు, రాష్ట్రానికి వచ్చిన మొత్తము పన్ను ఆదాయం అంతా కలిసి 1,14,000 కోట్లు సార్. మీరేదో ఓకే. ఇప్పుడు పాపం ఆయన అబద్ధాలు చెప్పే వ్యక్తి కండి తత్తరపాటు ఉంటుంది. ఒక రకమైనటువంటి కంగారు ఉంటుంది. కాగితంలో ఏం చూసి ఏం చదువుతున్నావు కూడా పాపం వాళ్ళు ఆలోచించే టైం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం అబద్ధాలు చెప్తున్నాము. ఆ తత్తరపాటు ఆ కంగారులో పాపం 1,14,670 కోట్లు అని చెప్పి ఏదైతే రెవెన్యూ రెసిట్స్ ఏదైతే చెప్తా ఉన్నారో పాపం బొగ్గన గారు, మీరు తొందరలో 2018-19 మా ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ఆదాయం చెప్తున్నారు సార్. మీరు 2018-19 లెక్కలు మీరు చెప్పింది, మా ప్రభుత్వంలో వచ్చినటువంటి ఆదాయం చదివేశారు మీరు. మీ ప్రభుత్వంలో ఇందాక చూపించాం కదా 37.9% ఆదాయం పడిపోయింది సార్. మీరు తొందరపాటులో ఎవరికి చదివేస్తున్నారో ఏం చెప్తున్నారో
ఒకసారి 67,000 అన్నారు, ఒకసారి 62 అన్నారు, చివరికి అడిదిప్పి 2018-19లో వచ్చినటువంటి 1,14,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని మీ ప్రభుత్వంలో వచ్చినట్టు చదివేస్తా ఉన్నారు. కాబట్టి కొంచెం మీరు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు మీడియా ముందుకు రావడం కొంచెం తగ్గించండి సార్. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎంత ఒత్తిడి చేసినా కొంచెం మీరు ఈ మీడియా ముందుకు వచ్చి కామెడీ స్కిట్లు చేయటం మానేసేయండి. యనమల గారి గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకు లేదు. ఆయనకున్న అనుభవం ఎక్కడా, మీకున్న అనుభవం ఎక్కడా? మీరు ఇవాళ నిన్నగాక మొన్న 1 సంవత్సరం క్రితం ఆర్థిక మంత్రి అయ్యి ఇవాళ యనమల గారి గురించి మీరు కామెంట్ చేసి అంత పెద్దవాళ్ళు అయిపోయారు. సరే, ఇది ఓ పక్కన ఇది ఇలా ఉంటే, రెండో పక్కన బుగ్గన గారు చెప్తారండి, ఫైనాన్స్ అంటే అప్పుల సందర్భంలో ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి కంపెనీస్ దగ్గర నుంచి ఈయన తక్కువ వడ్డీకి అప్పులు తీసుకొస్తారంట. అంటే 10%, 8% ఇట్లా అప్పులు ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి ఇక్కడ. విదేశాల్లో కొన్ని కంపెనీలు, ఫర్మ్స్ తక్కువ వడ్డీ ఇస్తున్నాయని చెప్పి బుగ్గన గారు మొన్న చాలా చక్కగా సెలవిచ్చారు సార్. ఏమి చెప్తిరి బుగ్గన గారు? ఎప్పుడు ఇలాగే చెప్తారా, లేకపోతే కొత్తగా మొన్నే చెప్పారా మీరు? నిజంగా చూస్తే నాకేం అర్థం కాలా. సరే, మీ నాలెడ్జ్ కోసం మీరు ఏదైతే తక్కువ వడ్డీకి, నేనేదో యుఎస్లో ఉన్నటువంటి ఒక కంపెనీ నుంచి, అది కూడా ఏదో సిఐజీ క్యాపిటల్ అంట. సిఐజీ క్యాపిటల్ ఈజ్ బుగ్గనాస్ ఫైనాన్షియర్ ఆఫ్ చాయిస్. ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర నుంచి ఈయన అప్పు తీసుకొస్తాడంట. అంటే ప్రపంచంలో మన రాష్ట్రానికి అప్పు ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారా సార్? 8%, 10% అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనకి మిగతా ఆర్థిక వ్యవస్థలు ఏమి లేవా? వరల్డ్ బ్యాంక్ లేదా, లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా, ఏషియన్ ఏఐబి లేదా, జైకా లేదా? మరి ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటే మీరేదో ఎవడో ప్రైవేట్ వాడు ఇస్తాడని చెప్పి మీరు ఎట్లా మాట్లాడతారు సార్? ఒక్కసారి మీ ఇన్ఫర్మేషన్ కోసం, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, జైకా ఏదైతే ఉందో జపాన్కి చెందినటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు ఇచ్చినటువంటి వడ్డీ రేట్లు ఎంత తక్కువ ఉన్నాయో కూడా మీరు తెలుసుకోవాలి. వాళ్ళు ఈ మధ్యనే చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్కి ఫైనాన్స్ చేశారండి. ఎంత ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చారో తెలుసా? 0.2% ఫర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. అదేవిధంగా ఢిల్లీ మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కూడా వాళ్ళు ఫైనాన్స్ చేశారండి జైకా వాళ్ళు. ఎంతకు చేశారో తెలుసా? 1.2 to 1.4% అండి. 1.2 నుంచి 1.4. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ గుజరాత్ ఫేజ్ 1 0.1 to 0.2. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైకా వాళ్ళు ఒక ప్రాజెక్ట్కి ఫైనాన్స్ చేయడం జరిగింది, ఏపీ లైవ్లీహుడ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. దానికి దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఎట్ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 1.4%. ఇదే జైకా has previously committed approximately 407 billion Japanese yen, which is approximately 23,000 crores under JICA's ODA lending support for various projects in Andhra Pradesh and Telangana. These projects in Andhra Pradesh include Andhra Pradesh Irrigation and Livelihood Improvement Project, Kurnool Kadapa Canal Modernization Project, Andhra Pradesh Rural High Voltage Distribution System. ఇట్లా ఇన్ని ప్రాజెక్టులకి జైకా వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు 1.4% ఇంట్రెస్ట్కి ఇస్తూ ఉంటే మీరు 8%, 10% ఆడవడో ఎల్లారో పుల్లారో అమెరికాలో డబ్బులు ఇస్తారని మీరు ఎలా చెప్తారు సార్? అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కనుక చూసుకున్నట్లయితే హైడ్రో ప్రాజెక్ట్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ at a rate of 0.15% per year for a period of 25 years. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు 200 మిలియన్లు అమరావతికి సంబంధించి వాళ్ళు లోన్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అట్ రేట్ ఆఫ్ అరౌండ్ 1 to 1.5%కి వాళ్ళు మనకు తక్కువ వడ్డీకి వాళ్ళు లోన్ ఇవ్వడానికి ముందుకొస్తే ఆ లోన్ కూడా మనకు దక్కకుండా చేశారు. మనందరికీ తెలుసు ప్రపంచ బ్యాంక్ రుణం కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ప్రపంచ బ్యాంక్ వాళ్ళు 3.20% భారతదేశానికి ఇచ్చేది, 3.20. మరి అటువంటి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కూడా మనకి కాకుండా చేసినటువంటి ఘనత కూడా మీదే బుగ్గన గారు. ఈ విధంగా జైకా వాళ్ళు, ఏడీబీ వాళ్ళు, ఏఐబి వాళ్ళు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు తక్కువ రేట్లకి రుణాలు ఇస్తూ ఉంటే 0.2%, 1.2, 1.4, 3.2%లకి మనకు అతి తక్కువ వడ్డీ రేట్లకి ఇన్ని సంస్థలు మనకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మీరెవడో 8%, 10% అని చెప్పి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏదో అమెరికాలో ఉందని ఎలా చెప్తారు సార్? దీని వెనుకున్నటువంటి విషయం కనుక ఒక్కసారి కనుక మనం లోతుగా మనం గమనించినట్లయితే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా మన ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ రోజున ఏదైతే మరి బుగ్గన గారు ఈ ఫైనాన్షియల్
సంస్థ నుంచి అప్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దీనికి సంబంధించి చెన్నైలో మొన్న ఈ మధ్యన మనం చూసాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 కోట్ల రూపాయలు చెన్నైకి తరలిస్తూ పట్టుబడినటువంటి విషయాన్ని మనందరం కూడా చూసాం. ఏంటి ఈ చెన్నై లింక్ అని ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు చెన్నై కేంద్రంగా వైఎస్ కుటుంబం చేస్తున్నటువంటి మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలు, అంటే వీళ్ళు ఏ రకంగా షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ వివరాలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఫారెక్స్ అంటే ఒకే అడ్రస్ మీద వీళ్ళు 4 కంపెనీలు ఓపెన్ చేశారండి. ఒకే అడ్రస్ మీద. ఫస్ట్ ఫ్లోర్ విశ్వనాథన్ స్ట్రీట్, ఆర్యపురం, చెన్నై. ఫారెక్స్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, 4S ఎగ్జిమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, క్వానా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక 4 సంస్థల్ని ఒకే అడ్రస్ పేరు మీద, ఫస్ట్ ఫ్లోర్ విశ్వనాథన్ స్ట్రీట్, ఆర్యపురం, చెన్నై పేరు మీద 4 సూట్ కేస్ కంపెనీలని వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఈ కంపెనీల్లో ఉన్నటువంటి డైరెక్టర్ల పేర్లు చూస్తే ఫారెక్స్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఏదుగూరి సందింటి సునీల్ రెడ్డి, అంటే వైఎస్ సునీల్ రెడ్డి అంటే మన రాజశేఖర రెడ్డి గారి అన్న జార్జ్ రెడ్డి గారి అబ్బాయి, వైఎస్ భారతిరెడ్డి. క్వానా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్స్ వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ మాలిని రెడ్డి, వైఫ్ ఆఫ్ వైఎస్ అనిల్ రెడ్డి. 4S ఎగ్జిమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ మాలిని రెడ్డి. అదేవిధంగా వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్, ఈ కంపెనీ అయితే మొన్న ఈ మధ్యనే 20th సెప్టెంబర్ 2019 ఓపెన్ చేశారండి. వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి డైరెక్టర్స్గా వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ అనే కంపెనీ. అంటే 4 సూట్ కేస్ కంపెనీలు మీరు ఒకే అడ్రస్ మీద మీ పెదనాన్నగారి బిడ్డలు, అదేవిధంగా భారతి గారి పేరు మీద మీరు డైరెక్టర్లుగా ఎందుకు ఈ కంపెనీలు ఓపెన్ చేశారని అడుగుతా ఉన్నా నేను. అంటే పెద్ద ఎత్తున ఇక్కడ లూటీ చేసినటువంటి డబ్బంతా ఈ షెల్ కంపెనీల ద్వారా ఇతర దేశాలకి తరలించి మళ్ళీ ట్రస్టుల ద్వారా మళ్ళీ వెనక్కి రాష్ట్రానికి తీసుకొచ్చి మీ బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకోవాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అందుకనే నా బుగ్గన గారు వెళ్ళి మొన్న ఆర్థిక మంత్రి గారిని, నేనెవడో ఎల్లయ్యో పుల్లయ్యో మాకు అమెరికాలో ఒక ట్రస్ట్ ఉంది, వాళ్ళు ఏదో తక్కువ వడ్డీకి ఇస్తారు అంటే వరల్డ్ బ్యాంకులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు, జైకాల్ అన్ని పక్కన పెట్టేసి మీ బ్లాక్ మనీని ఈ సూట్ కేస్ కంపెనీల ద్వారా ఇతర దేశాలకి తరలించుకుని వాటి ద్వారా మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం కోసం చెన్నైలో ఒకే అడ్రస్లో మీరు 4 కంపెనీలు ఓపెన్ చేస్తారా? ఏంటండి ఈ కంపెనీలు భాగవతం ఏంటి? ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది మీరు ఈ 4 కంపెనీలు? దానిలో డైరెక్టర్లు ఏమో మళ్ళీ మీ సొంత పెదనాన్నగారి బిడ్డలు. ఇది కాకుండా మళ్ళీ ఊరుకో ప్యాలెస్ ఉంది వీళ్ళకి. ఇవి చాలదన్నట్టు మళ్ళీ చెన్నైలో కూడా దాదాపు 100 కోట్ల రూపాయలతో అక్కడ పెద్ద ప్యాలెస్ ఆల్రెడీ లోటస్ పాండ్ అయిపోయింది, తాడేపల్లి అయిపోయింది, బెంగళూరు ప్యాలెస్ అయిపోయింది, ఇడుపులపాయ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చెన్నైలో ఒక ప్యాలెస్ నిర్మాణం. అంటే ప్యాలెస్లో ఏమన్నా నేలమాలిగలు, బంకర్లు ఏమన్నా తయారు చేస్తున్నారా? కంటైనర్లు ఇక్కడి నుంచి డబ్బులు తోలి అక్కడి నుంచి మళ్ళీ విదేశాలకు పంపించడానికి ఒక ప్యాలెస్, మళ్ళీ 4 సూట్ కేస్ కంపెనీలు. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఒకే అడ్రస్లో 4-5 కంపెనీలు ఏర్పాటు చేసి మెడ్రాస్లో, ఈ మెడ్రాస్కి ఎందుకు వీళ్ళు కోట్లాది రూపాయలు తరలిస్తా ఉన్నారో ఈ రోజున బొగ్గన గారు ఢిల్లీ వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి ఒక ట్రస్టు రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఎందుకు చెప్పారో అంటే వీళ్ళ డబ్బునే వీళ్ళు రూట్ చేసుకోవటం. మనీ లాండరింగ్ వీళ్ళకేం కొత్త కాదండి. గతంలో వీళ్ళు ఓపెన్ చేసినటువంటి అనేక సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలోకి మనీ లాండరింగ్ ద్వారా ఎంత పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొచ్చారో మనం చూసాం. విజయసాయి రెడ్డి గారి పనే అది కదా, మన ఏటు గారి పని. ఇవాళ అంతర్జాతీయ కోర్టులో కేసులు ఎందుకు ఉన్నాయండి? మారిషస్ ప్రభుత్వం ఎందుకు కేసు ఫైల్ చేసింది? మనీ లాండరింగ్ గురించి కాదా? మొన్న నిమ్మగడ్డ ప్రసాద్, రసలాల్ ఖైమా పరిస్థితి ఏంటి? వ్యాన్ పిక్లోకి ఆ రోజున మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాన్ పిక్లో కూడా ఇదే విధంగా తీసుకొచ్చారు కదా డబ్బు. రసలాల్ ఖైమా నుంచి తీసుకొచ్చి వాళ్లను మోసం చేసి నిమ్మగడ్డ ప్రసాద్ సర్బియాలో అరెస్ట్ చేసి, ఎవరికి తెలియదు సార్ ఈ భాగవతాలన్నీ. అంటే మీకేదైతే అలవాటైన పని ఏదైతే ఉందో మనీ లాండరింగ్ వ్యవహారంలో మీరు బాగా ఆరితేరిపోయారు కాబట్టి ఈ విధంగా ఇక్కడ దోచుకున్న డబ్బుని ఇతర దేశాలకి తరలించి మళ్ళీ దానినే ట్రస్ట్ రూపంలో మళ్ళీ వెనక్కి రాష్ట్రానికి తీసుకొచ్చి వైట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ప్రాజెక్ట్ ఫండింగ్ పేరుతో మీ డబ్బును మీరే వైట్ చేసుకుని మళ్ళీ మీరు ఆ రకంగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అప్పుల గురించి మాట్లాడారు. ఇక్కడంతా మనకి అప్పులు ఇచ్చేవాళ్ళు చాలక మళ్ళీ ప్రైవేట్ ట్రస్ట్ నుంచి అప్పులు తీసుకురావడమే కాకుండా గత ప్రభుత్వాలు ఏదో భారీ ఎత్తున అప్పులు చేసాయంట, చాలా బిల్లులు పెండింగ్ పెట్టేశాయంట. అందుకని వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోతా ఉందంట. ఇది బుగ్గన గారు 2019లో ఆయన బడ్జెట్ స్పీచ్.
దానిలో ఆయనే చాలా స్పష్టంగా పారా నంబర్ 9లో 1,30,654 కోట్లు రాష్ట్ర విభజన సమయానికి 2014లో 1,30,654 కోట్ల రూపాయలు అప్పు ఉందని మీరు ఒప్పుకున్నారు కదా. 2019కి 2,58,928 కోట్లకి అది చేరుకుందని మీరు ఒప్పుకున్నారు కదా. అంటే 5 సంవత్సరాల కాలంలో 1,28,274 కోట్లు, అంటే 25,654 ఆన్ అన్ యావరేజ్. 5 సంవత్సరాల కాలంలో 1,28,000 కోట్లు అంటే సంవత్సరానికి 25,654. బిల్లులు పెండింగ్ కొన్ని 50,000 60,000 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్లు ఉన్నాయంట. మీరే అదే బడ్జెట్ స్పీచ్లో పారా నంబర్ 9లో 18,000 కోట్ల రూపాయలు మాత్రమే బిల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పిన మాట వాస్తవం కాదా? అంటే మీ ఇష్టానుసారం ఈ సంవత్సరం బడ్జెట్ స్పీచ్కి వచ్చేసరికి 18,000 బిల్లులు పెండింగ్లు కాస్త 60,000 అయిపోతాయి. అంటే మీరే 18,000 అంటారు, మీరే 60,000 అంటారు. ఏది నమ్మాలి సార్? అంటే మీ ఇష్టమేనా? చేతిలో కాగితం పెన్ను ఉంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారం దొంగ లెక్కలు రాసేయటమేనా? ఆ రోజున మేము 5 సంవత్సరాల కాలంలో 1,28,000 కోట్ల రూపాయలు మాత్రమే మేము అప్పు తీసుకొస్తే ఇవాళ మీరేం చేస్తా ఉన్నారండి? మొన్న ఆర్బీఐ వాళ్ళ రిపోర్ట్ ఇది. ఏపీ at third spot in raising loans reveals RBI data. The report stated that when compared with 2018-19, the AP gross borrowings increased by 42.10% and net borrowings increased by 42.47%. AP was ranked 6th in the tally of highest borrowings in 2019-20. It has now jumped to number 3. అంటే మీ హయాంలో 3వ స్థానానికి చేరుకుంది సార్ అప్పులు తీసుకోవటంలో, బారోయింగ్స్లో. ఇది మీ యొక్క గొప్ప పనితీరు. అప్పులు చేయటంలో మీరు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్నారో అర్థమవుతా ఉంది. అంతేకాకుండా కేర్ రేటింగ్స్ గురించి కూడా మీరు వినే ఉంటారు కదా బుగ్గన గారు. కేర్ రేటింగ్స్ వాళ్ళు ఎంత గొప్పగా చెప్తా ఉన్నారంటే మన రాష్ట్రం గురించి. జూలై 15, 2020 రిపోర్ట్ అండి ఇది, కేర్ రేటింగ్స్. దానిలో వాళ్ళు టాప్ 10 స్టేట్స్ విత్ హైయెస్ట్ అవుట్ స్టాండింగ్ డెట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 20. దానిలో మనం 3,40,000 కోట్ల రూపాయలతో 6వ స్థానంలో ఉన్నాం మొత్తం ఓవరాల్గా చూసుకుంటే. అదేవిధంగా డెట్ టు జీడిపి రేషియో చూసుకుంటే మనం 34.6%. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదండి. 34.6%. భారతదేశంలోనే మనం 5వ స్థానంలో ఉన్నాం. మన పైన ఏం రాష్ట్రాలు ఉన్నాయో తెలుసా? అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్. అంటే నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాలతో పాటు మనం ఉన్నాం సార్. 34.6% ఇవాళ డెట్ టు జీడిపి రేషియో. బీహార్ కానీ మిగతా అన్ని రాష్ట్రాలు కానీ మా పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాలు మనకంటే తక్కువ ఉంటే మనం మాత్రం చాలా గొప్పగా మీరు ఏదో డెట్ టు జీడిపి రేషియో గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా సార్. తెలుగుదేశం పార్టీ హయాంలో 27% ఉంది, 28% ఉందని. మరి మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటి సార్? 34.6%. దేశంలోని 5వ స్థానంలో నిలబెట్టారు మీరు తీసుకెళ్ళి. ఇది మీరు చేసినటువంటి ఘనకార్యం. 3,41,270 కోట్లు ప్రొజెక్టెడ్ డెట్, అవుట్ స్టాండింగ్ డెట్ 3,41,270. అంటే ఎక్కడ 2,58,000, ఎక్కడ 3,40,000. అంటే ఒక్క సంవత్సరంలోనే 80,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మన నెత్తిన పడేలేదా మీరు? మేము 5 సంవత్సరాల కాలంలో 1,28,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే మీరు ఒక సంవత్సరంలో కేర్ రేటింగ్స్లో క్లియర్గా మీకు రిపోర్ట్ కావాలంటే చదువుకోండి మీరు. కేర్ రేటింగ్స్ డేటెడ్ జూలై 15, 2020 రిపోర్ట్లో చాలా క్లియర్గా మన డెట్ టు జీడిపి రేషియో కానీ మన అవుట్ స్టాండింగ్ డెట్ గురించి ఇక్కడ టేబుల్ వేసి చూపించారు. ఏం సమాధానం చెప్తారు దీనికి? మీరు ఇవాళ అప్పుల గురించి మాట్లాడతారా? అప్పుల ఊపులో ముంచేశారు రాష్ట్రాన్ని. పరిపాలన చేతగాక, అభివృద్ధి చేయడం చేతగాక మీ ఇష్టానుసారం అప్పులు చేసి దోచుకుని మా గురించి మాట్లాడతారు మీరు. పోనీ ఈ సంవత్సరంలో ఏమన్నా మెరుగ్గా ఉందా? ఈ సంవత్సరంలో 2021 ఫస్ట్ క్వార్టర్లో 17,000 కోట్ల రూపాయలు అప్పుడే. మార్కెట్ బారోయింగ్ ఫ్రమ్ 7th April to 7th July 17,000 crores, 3వ స్థానంలో. ఆర్బీఐ రిపోర్ట్ కూడా ఇచ్చింది కదండి, 3వ స్థానం. పోయిన సంవత్సరం కంటే ఇంకా మితిమీరి ఈ విధంగా ఇంత గొప్ప ఘనకార్యాలు చేస్తూ మీరు ఈ రోజున ఆర్థిక వ్యవస్థ గురించి మాకు పాఠాలు నేర్పిస్తారు. డబుల్ డిజిట్ జీడిపి గ్రోత్ లేదా? ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వారి రిపోర్టు. దానిలో చాలా క్లియర్గా జీడిపి గ్రోత్ రేటుకి సంబంధించి 2014-15 నుంచి 2014-15 13%, 13.08, 2015-16 15.10, 2016-17 13.27, 2017-18 15.89,
2018-19 ఇంకా ఫైనలైజ్డ్గా ఫిగర్స్ రాలేదు, ప్రొవిజనల్ ఫిగర్స్ అని మీరే చెప్పారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ మీరు రిజిస్టర్ చేస్తూ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళ వెబ్సైట్లో ఉంది, తీసుకోండి వెళ్ళి రిపోర్టు. 5 years యావరేజ్ చూసుకున్నా కూడా వీ హ్యావ్ రికార్డెడ్ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్. ఇవాళ మీకు సాధ్యం కావట్లేదు. అది ఒక్క పెట్టుబడిన తీసుకొచ్చారు ఇవాళ మీరు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడతారు. ఏం సాధించారు సార్? తెలుగుదేశం పార్టీ హయాంలో మేము అధికారంలోకి వచ్చే సమయానికి 82,870 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విభజన సమయంలో అంత ఇబ్బందుల్లో ఉండి కూడా 82,870 నుంచి 151,173కి పెంచాం. ఆల్మోస్ట్ డబుల్ చేసాం మేము పర్ క్యాపిటల్ ఇన్కమ్ని. వెళ్ళి చూసుకోండి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి. వీ హ్యావ్ డబుల్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ 5 years. ఇవాళ మీరు యనమల గారి గురించి మాట్లాడతారు. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ గురించి ఈయన మనకి క్లాసులు. ఇది 4th July 2019 అంటే మా ప్రభుత్వం అధికారం మా పదవీ కాలం పూర్తయిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఎకనామిక్ సర్వే 2018-19 ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా ఇన్ఫ్లేషన్ రేట్స్ గురించి మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారో మనం చూద్దాం. మెనీ స్టేట్స్ విట్నెస్ ఫాల్ ఇన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దానిలో it further states that as many as 16 states and union territories had inflation rate lower than all India average for financial year 2018-19, with Daman and Diu having the lowest inflation, followed by Himachal Pradesh and Andhra Pradesh. అంటే దేశంలోనే అతి తక్కువ ఇన్ఫ్లేషన్ ఉన్నటువంటి మూడవ రాష్ట్రంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ గొప్ప పేరు తెచ్చుకుంది సార్. ఇది నిర్మలా సీతారామన్ గారు ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేశారు. 2018-19 ఎకనామిక్ సర్వే రిపోర్ట్ నేను చదువుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ద 3rd లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ది కంట్రీ యాజ్ పర్ ది ఎకనామిక్ సర్వే. మీరు ఇవాళ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడతారు. మీ ఇన్ఫ్లేషన్ యొక్క పనితీరు ఏదో 3.4% ఉందని మరి ఎక్కడి నుంచి తెచ్చారు ఆ ఫిగర్స్ మాకైతే తెలియదు. కానీ ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు మార్చ్లో రిలీజ్ చేసినటువంటి ఇన్ఫ్లేషన్ రేట్. దానిలో కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ 5.20%, 5.20, whereas బీహార్ ఈజ్ అట్ 4.65, ఛత్తీస్గఢ్ అట్ 4.19. అంటే బీహారు ఛత్తీస్గఢ్ కంటే కూడా తక్కువ అంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ రేట్తో మనం ఉంటే మీరు ఇన్ఫ్లేషన్ రేట్ గురించి మాట్లాడతారు. సిగ్గుపడాలి సార్. బీహార్ ఇంకా మనకంటే మెరుగ్గా ఉంది, ఛత్తీస్గఢ్ రాష్ట్రం మనకంటే మెరుగ్గా ఉంది. మేము ఆ రోజున దేశంలోనే 3వ అతి తక్కువ ఇన్ఫ్లేషన్ రేట్ ఉన్నటువంటి రాష్ట్రంగా మేము ఆంధ్ర రాష్ట్రాన్ని ఉంచోబెడితే మీరు ఈ రోజున బీహారు ఛత్తీస్గఢ్ కంటే తక్కువ స్థాయికి రాష్ట్రాన్ని దిగజార్చారు. ఇక ఫైనల్గా కేటాయింపుల విషయంగా మనం చూసినా కూడా అనేక కేటాయింపుల్లో భారీ ఎత్తున కోత పెట్టారు. కోత వాత రోత అనుకుని ఇంకేమంటాం సార్. ఇవాళ మీరు చూసినట్లయితే వ్యవసాయం గురించి చాలా గొప్పగా మాట్లాడతారు కదా మీరు. వ్యవసాయం సంబంధించి మీరు 19-20లో 20,677 కోట్ల రూపాయలు మీరు కేటాయిస్తే మీరు ఖర్చు పెట్టింది 6,600 కోట్లు. నాట్ ఈవెన్ 30%. ఇరిగేషన్లో మీరు ఆ రోజున కేటాయించింది 13,139 అయితే మీరు ఖర్చు పెట్టింది 5,345. నాట్ ఈవెన్ 30%. అదేవిధంగా ఈ సంవత్సరానికి కనుక మనం చూసినట్లయితే వ్యవసాయానికి సంబంధించి 34% కేటాయింపులు కూడా తగ్గించారు. పోయిన సంవత్సరం 30% కూడా ఖర్చు పెట్టలేదు. ఈ సంవత్సరం 34% కేటాయింపులు తగ్గించారు. ఇరిగేషన్లో కూడా 10% కేటాయింపులు తగ్గిస్తే ఇవి కోతలుగా ఏంటి సార్? కోతలనకి ఏమంటారు వీటిని? అదేవిధంగా రైతు భరోసా పథకం గురించి చూసుకున్నా కూడా 2019-20 మనం బడ్జెట్ స్పీచ్లు కనుక పోల్చినట్లయితే దాదాపు 20 లక్షల మంది రైతులకి కోత పెట్టారు మీరు. 64 లక్షల మందికి రైతులకి నేను రైతు భరోసా అమలు చేస్తానని చెప్పి మీరు అమలు చేసింది 46 లక్షలు. 15 లక్షల మంది కౌలు రైతులకు నేను రైతు భరోసా ఇస్తానని చెప్పి మీరు ఇచ్చింది 1,58,000. అదేవిధంగా హౌసింగ్ పరిస్థితి చూసుకున్నా కూడా అంతే. మీరే ఒప్పుకున్నారు 2019లో తెలుగుదేశం పార్టీ హయాంలో 8 లక్షల గృహాలు నిర్మించి సిద్ధంగా ఉన్నాయని చెప్పి. కానీ ఇవాళ మీరు ఒప్పుకున్నది ఏంటి? 2019-20లో మీరు నిర్మించింది కేవలం 40,000 ఇళ్ళు. మీరు ఖర్చు చేసింది 678 కోట్లు, కేటాయించింది 8,000 కోట్లు. 8,000 కోట్లు గృహ నిర్మాణానికి కేటాయిస్తే మీరు ఖర్చు చేసింది 678. పెన్షన్ల విషయంగా చూసినా అంతే. 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు తగ్గిస్తున్నామని చెప్పి 65 లక్షల మందికి మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి మీరు పెన్షన్లు ఇచ్చింది 55,99,000 మందికి. అంటే 10 లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టారు కదా. ఈ సంవత్సరం పెన్షన్ ఎందుకు పెంచలేదు సార్? మీరు ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ పోతా ఉన్నారు కదా.
ఈ సంవత్సరం 2500 ఎందుకు అవ్వలేదు? 2250, 2500 పెంచకుండా ఎందుకు కాలయాపన చేస్తా ఉన్నారు మీరు? అదేవిధంగా జగనన్న వసతి దీవెన 15 లక్షల మంది విద్యార్థులు కవర్ చేస్తానని 12 లక్షలు కోత పెట్టారు. అట్లా ఏ విధంగా చూసుకున్నా కూడా అన్ని కోతలు, వాతలు, రోతలు. మరి వీటిని కోతలనక ఇంకేమంటారు సార్? మీకు ఏమన్నా తీసుకొచ్చి సన్మానాలు చేస్తారా? కాబట్టి ఈ విధంగా పూర్తిగా ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసి ఇవాళ మీరు యనమల రామకృష్ణ గారి గురించి మాట్లాడతారు. ఇవాళ ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు అనేక అంశాలు ఉంచడం జరిగింది. అప్పుల విషయంగా కానివ్వండి, కోతల విషయంగా కానివ్వండి, వీళ్ళు చెప్పేటటువంటి అంకెల గారిడి కానివ్వండి, తప్పుడు లెక్కల గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్తో ఏ విధంగా అప్పులు పెంచారు ఈ రాష్ట్రం పైన, ఎందుకు ఫారెన్ ఫండింగ్ తీసుకొస్తా ఉన్నారు రాష్ట్రంలోకి, చెన్నైలో ఏ విధంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు, ఒకే అడ్రస్లో 4 కంపెనీలు ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఆయన పెదనాన్నగారి పిల్లలు డైరెక్టర్లుగా ఆ కంపెనీలు ఎందుకు ఏర్పాటు చేశారు, చెన్నైకి ఎందుకు తరలిస్తా ఉన్నారు ఈ డబ్బంతా కూడా, ఇవన్నీ ఆధారాలతో సహా మీ ముందు ఉంచడం జరిగింది. ఇవన్నీ చాలదన్నట్టు నాకు నోటీసులు ఇస్తారా? ఈ నోటీసులకి భయపడతాను అనుకున్నారా? ఒక్క అడుగు కూడా వెనకేసే పరిస్థితే లేదు. 10 అడుగులు ముందుకేస్తా నేను. మీరేదో అనుకుంటా ఉన్నారేమో, ఈ నోటీసుకి నేనేదో వెనకడిగేసి మాట్లాడుకుంటూ ఉంటానని మీరేమైనా అనుకున్నారేమో. 10 అడుగులు ముందుకేసి ఇవాళ ఇదే విధంగా ఏ రకంగా అయితే మీరు తెస్తున్నటువంటి ఫారెన్ ఫండింగ్ సంబంధించి కానివ్వండి, ఆర్థిక పరిస్థితికి సంబంధించి కానివ్వండి, ఆధారాలతో సహా నేను ఏ విధంగా అయితే ప్రజల ముందు ఉంచానో అదే విధంగా భవిష్యత్తులో కూడా పట్టాభి ఇదే విధంగా పనిచేస్తాడు. ఈ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు. అయినా ఇవాళ కరోనా వచ్చి కొన్ని వేల మంది ఇబ్బంది పడుతూ ఉంటే